ఎవర్రా అదే? ఎవర్రా అది? ఎవర్రంటే? వేళపడలేదు వెధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా? నిద్రపోతున్నాను, రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది, వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకు వచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం. ఏమైందనా? ఏంటి, బెనర్జీ నేసేశారా? రే, నిజంగా బెనర్జీ నేసేశారంట్రా? రే, ఎంత గొప్ప వార్త చెప్పావరా? రే, నీకు ఫుల్ బాటిల్ పార్టీ ఇస్తున్నారా? రే, బెనర్జీ నేసేశారంట్రా? రే పొట్టడా, బెనర్జీ నేసేశారట. రే చుట్టడా, అగో ఆ తాటి చెట్టు కా నుంచి కనిపిస్తుందిలా కంప, ఆ నుంచి అదంతా మనదే. ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలరా? కరెక్ట్ గా 25 ఎకరాల 15 కుంట్లుందన్న. రేయ్ అన్నా, పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయన్నా. అదంతా వాళ్ళ తాతగారు ఆస్తి. కాకపోతే ఆ తర్వాత ఏందిరా? వీళ్ళ నాన్నకి 2 భార్యలన్నా. వీడు 2వ భార్య కొడుకన్నా. మొదటి భార్యకి నరసింహారెడ్డి అనేవాడు ఉన్నాడన్నా. 2 భార్యలా? అవునన్నా, కేసు నడుస్తుందన్నా. నువ్వేం భయపడకన్నా, కేసులో తప్పకుండా మనమే గెలుస్తామన్నా. ఇది లిటిగేషన్ ప్రాపర్టీనా? అయితే సరేలే, మనమే తీసుకుందాం. అన్నా, నరసింహారెడ్డి అనేవాడు పెద్ద లిటిగెంట్ అన్నా. రేయ్, ఈ కన్నాను ఎదుర్కోవాలంటే ఎదుటోడికి ఎన్ని గుండెలు ఉండాలరా? ఈ నరసింహారెడ్డి ఎవడురా బచ్చా నీ? ఏ లక్ష్మారెడ్డి, ఆ నరసింహారెడ్డి తల మాంసం బోటి గీటి ఇప్పిస్తాడని సైని గీని చేసావు, జాగ్రత్త. నేనెందుకు అలా చేస్తానన్నా? నా పిల్లల మీద ఒట్టన్నా. అలా చేసావనుకో, నిన్నే కట్ చేసి తూకమేయాల్సి వస్తుంది. రారా.
ఇదేనా సార్ మీ ల్యాండ్? అవునన్నా, అదిగో చూడు, ఆడ చెట్టు కనిపిస్తా ఉందే, అక్కడి వరకు మందే. టోటల్గా 25 ఎకరాల 15 గుంటలు. నీకు తమ్ముడు కూడా ఉన్నాడంట? వాడి సంగతి వదిలేనా, వాడు నా మాట కాదండో. వాళ్ళ అమ్మనే మా నాన్న ఉంచుకున్నాడు, మా అమ్మనే మా నాయన పెళ్లి చేసుకున్నాడనా. ఇక నుంచి ఈ భూమి నాది. నేనే పట్టాదారుణ్ణి, నేనే ఓనర్ని. అవునన్నా, ఇక మీదట ఈ భూమి అంతా నీదేనన్నా. కాకపోతే నాకు మాత్రం కాస్త రేట్ ఎక్కువ ఇప్పించాలను. ఏయ్, నేను ఎవరిని? సీను, హైటెక్ ల్యాండ్ మాఫియా కింగ్ని, రెడ్డి అంకుల్ శిష్యుణ్ణి. నేను చెప్పిందే ధర. మాట తప్పితే పుర్రెలు పగిలిపోతాయి. మీరెంత ఇస్తే అంత తీసుకుంటానన్నా, తప్పుతుందా? ఈ నాలుగు మాత్రం చచ్చినా మాట తప్పదన్నా. రాజా, అంకుల్కో ఫోన్ చెయ్యి. హలో అంకుల్, సూపర్ బిట్టు, గోల్డ్ గోల్డ్. ఈ భూమిని మనమే తీసుకోవాలి. నాకు బాగా నచ్చింది. ఓకే అంకుల్, సరే, ఓకే. ఏ పొట్టోడా, అన్నా. ఆ లేఅవుట్లో ఏముందో నాకు వివరంగా చెప్పించు. సరే అన్న, ఇక్కడ ఒక పార్క్ వస్తుంది. ఉదయాన్నే వచ్చి వాకింగ్ జాగింగ్ రెండు చేయొచ్చు. ఇక్కడ హెల్త్ క్లబ్ వస్తుంది. ఇక్కడ మల్టీప్లెక్స్ కూడా వస్తుంది. పేకాట క్లబ్ రే జుట్టోడా, ఇక్కడ పేకాట క్లబ్ ఎందుకు? ఇక్కడికి ఎవరు వస్తారా? నీకు విషయం తెలుసా? మనంతా హై లెవెల్, అది కూడా హై లెవెల్లోనే ఉండాలి. ఏమంటావు ఇంజనీర్ అబ్బాయి? అవునవును, అంతా ఒకే లెవెల్లో ఉండాలి. ప్లాన్ చేసి స్కూలు హాస్పిటల్ కట్టించేద్దాం. అప్పుడు కమర్షియల్ గా సేల్ అవుతుంది. అది అబ్బా మాట అంటే. ఒరే పొట్టోడా, ఓ ఫుల్ బాటిల్ ఇసుక తెచ్చి ఇంజనీర్ గారికి ఇవ్వు, తాగి ఆనందిస్తాడు. దానికేముందన్నా, ఫుల్ మందులోనే స్నానం చేపిద్దామన్నా. అన్నా ఫుల్ పార్టీ పోయిందన్నా, చేస్తున్నామన్నా. మొత్తం పోయిందన్నా, ఆస్తి మొత్తం పోయిందన్నా. కేసు ఆ నరసింహారెడ్డి గెలిచిండన్నా. రేయ్ తప్పురా, రేయ్ నా కొడక్క, అన్నా బజార్లో తిరిగే నా కొడక, నీకు ఆ రోజే చెప్పా, ఏ మాత్రం తేడా వచ్చినా నిన్నే నరికి తూకం వేస్తానని. చెప్పరా నా కొడక, ఈ రోజు నిన్ను నరికి ముక్కలు చేస్తా. అన్నా ఇందులో నా తప్పేం లేదన్నా, అంతా ఆ లాయర్ చేసిన పనేనన్నా. రే లాయరు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను, ఏంట్రా ఇలా చేశావు? అరే నా డీట్ చేస్తాను. లీగల్ గా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. పెళ్ళైనట్టు ఆయన మొదటి భార్యకి ఆతి చెందుద్ది. రే లాయరు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రావాలి. నువ్వే ఏదైనా ఐడియా వేయి. సరే, ఈ కేసు నన్ను ఫోర్స్ చేస్తారంటే, నేను ఈ కేసు పైకి తీసుకెళ్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద నన్ను అరెస్ట్ చేస్తారా? నా డిగ్రీ కూడా క్యాన్సిల్ చేస్తారు కదా. మరి ఆ నరసింహారెడ్డి బతికినంత కాలం ఈ ఆస్తి ఆడికే చెందుతుంది కదా. కబాబ్ మే హడ్డీ. హలో, చెప్పుకున్నయ్యా. సరే, ఎక్కడుంటాడు వాడు? చూడయా, ఆ రోజు మా నాయన 500 కొన్న భూమి ఈ రోజు 500 కోట్లు అయిపోయింది. తసదియ్య, ఈ యాను వాళ్ళే ఇచ్చారు. ఇదిగో ఈ సెల్ ఫోన్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఈడ ఇంకా మంచిగా ఫ్లాట్లు కట్టిస్తారంట. అందులో నాకు కూడా ఒక ఫ్లాట్ ఇస్తారంట. రే బంగారా, అన్నా నువ్వు అంటే నీ భూమి గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను. చెప్పులా అన్నా, ఇప్పుడే మా నాన్న కబురు పెట్టా. ఏ విషయం కనుక్కొని రేపు పొద్దున్నే చెప్తానన్నా. ఒరి బలే ఓడిరు నువ్వు. మనం ఇట్టాగే ఆలోచిస్తా ఉంటే అవకాశాలు చేయి సరిపోవు. ఈలైనంత తొందరగా చెప్పాలా భయ్యా? ఏమంటావా? బేరం కుదిరిందనుకో, మనందరం కూర్చొనే చికెన్ల మటన్లతోటే మంచి పార్టీ చేసుకుందాం. మీరందరూ రావాలి భయ్యా. అరే వీడు పాసుగా ఈడెవడు వచ్చాడా? యాందను కార్లు వస్తున్నాయా? ఏమనుకునేవరా? మనల్ని చూడడానికి ఆడాడి నుంచి వస్తుంటారా మరే? ఇక్కడ నరసింహారెడ్డి అంటే నువ్వేనా? నేనే కదా. ఏం కావాలి చెప్పబోయా? నీ పాసు గల కొడతావేందా భయ్యా? చెప్పా ఏంట్రా నీకు చెప్పేది? అమ్మా అమ్మా అమ్మయ్యా అమ్మా
అయ్యో ఏయ్ ఏంది మా రెడ్డి గారిని కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు? నువ్వేంట్రా ఇదిగో అభయ పెద్దోండి ఇదిగో చెప్పేది నీకే ఏంటా కర్ర తీసుకొని వస్తాను అంటే అభయ పరిగెత్తలేను ఇదిగో అమ్మా అయ్యో ఏంటి ఏంటి ఎట్టు తరుగుతాడా అమ్మా అయ్యో అమ్మా వస్తానరా ఇది ఫాస్ట్ అమ్మా 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 ఇదిగో అమ్మయ్య ఇదిగో ఇదిగో అమ్మా అయ్యో అన్యాయం జరిగిపోయిందయ్యా. దేవుడా భగవంతుడా ఎవరు చంపి పారేశారయ్యా? ఏమా ఈ హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? తెలిస్తే నేనే నరికి పారేసేదన్నయ్యా. ఎవరు పొట్టను పెట్టుకున్నారో నా ముగ్గురిని అన్యాయంగా. పోనీ మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఏమో సార్ మేము మాట్లాడుతూ ఉన్నావా కారులో పిల్లగాడు వచ్చా తరిమి తరిమి తలకాయ బాలు కొట్టాడు సార్. ఇదేందని అడిగినందుకు మమ్మల్ని కూడా కొట్టాడు సార్. ఎవరు చంపాడు? నాశనం అయిపోతాడయ్యా, పురుగులు పడిపోతాడయ్యా వాడు. మమ్మల్ని అన్యాయం చేశారు. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. అయ్యో ఎంత అన్యాయం జరిగిపోయిందయ్యా. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోమని చెప్పాడు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మర్డర్? ల్యాండ్ మాఫియా సార్. హైదరాబాద్కి ఐటీ బీటీ వచ్చిన తర్వాత ల్యాండ్ రేట్స్ రోజు రోజుకి బాగా పెరిగిపోయాయి సార్. ఇక్కడ డబ్బు పెరగడంతో పాటు రౌడీయిజం కూడా బాగా పెరిగిపోయింది సార్. ఈ ల్యాండ్స్ కొనుగోలు విషయంలో రౌడీల మధ్య గొడవలు మొదలయ్యాయి.